భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ వైఖరిని అందరి హీరోల అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక ఈ నిర్ణయంపై కృష్ణ అభిమాన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కోరారు. కృష్ణ గారి విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో కలెక్టర్ గారు ఈ ప్లేస్ ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అనాథరైజ్డ్ స్టాచ్యూ పద్మభూషణ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్. అనాథరైజ్డ్ స్టాచ్యూని మీరు చేసినటువంటి విగ్రహాన్ని మీరు 24 గంటల్లో తొలగించకపోతే మీరు అది మేమే తొలగించి ఆ ఖర్చులు కూడా మీ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయకూడదు షోకాజ్ చెప్పండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం తీయాలని చెప్పి మున్సిపాలిటీ నుంచి వీళ్ళకి లెటర్ వచ్చింది. దాన్ని అడ్డుకోవాలని భీమవరం అందరి హీరో అభిమాన సంఘాల తరఫున మేము ప్రభాస్ ఫాన్స్ కృష్ణ గారి ఫాన్స్ అభిమానులు మేము ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే కృష్ణ గారు అని ఆయన ఈ సినిమా హీరో కాదు, బయట కూడా హీరో ఆయన. ఎందుకంటే బోల్డ్ వరదలు వచ్చినా ప్రజలకు ఆపద వచ్చినా బోల్డ్ డబ్బులు సహాయం చేసి నిలబెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నాయి. సినిమా యాక్టర్ అందరూ ఉన్నాయి. వాళ్ళు హీరోలు కాదు, బయట కూడా హీరోలే. అభిమాన సంఘాలు మేము కలిసి ఉంటాం. ఈ విగ్రహాల ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు అందులో అభిమానులు కూడా ఇంక్లూడ్ అయ్యొచ్చు. ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో లేని అభిమాని కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి చందా ఇచ్చిన ఈ కార్యక్రమం చేసింది అభిమాన సంఘం. ఎవరో గొట్టంగాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్ కి ఏ విధంగా